అంటే చైతన్య గారు జనరల్ గా కొంచెం అంటే అంటే బాగా ఓపెన్ అప్ అలా ఉండరు, రిజర్వ్ ఉన్నట్టు ఉంటారు. బట్ కానీ అన్ని విషయాలు అడిగి తెలుసుకుని మరి ఆయన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యంటారా? ఈ మూవీలో చైతన్య గారు అంటే మన జనరల్ గా చైతన్య గారు అంటే కొంచెం ఇంట్రోవర్ట్ లాగా, ఇంట్రోవర్ట్ అండి ఆయన ఏంటంటే ఇంటర్నల్ గా చాలా ఉంటది అనమాట. బట్ అది బయటికి చూపించరు. నేను చూసానండి దగ్గరగా ఈ మూవీలో ఆయన ఎంత కష్టపడుతున్నారు. ఆయన ట్యాన్ అవ్వడానికి అంటే ఒక మేకప్ తోనే ట్యాన్ చేయకోకుండా మామూలుగా కంప్లీట్ మేము బాగా అప్పుడు చాలా హీట్ ఉండేదండి బీచ్ లో, ఫుల్ వేడి అనమాట. అసలు ఒక 2-3 మినిట్స్ కూడా మనం షాడో లేకుండా ఉండలేని పరిస్థితి. అట్లాంటి ఆయన గొడుగు వాడలేదండి ఎక్కడ, గొడుగు వాడలేదు, ఎక్కడ నీరసం లేదు. ఎండలో ఉంటే ఆటోమేటిక్ నీరసం వచ్చేస్తుంది. చాలా ఎనర్జెటిక్ గా షాక్ అనమాట. నేనే అంటే నా వల్ల కాలేదండి. అదే అదే ఆయన 2 మినిట్స్ ఎండలో ఉండలేకపోయాను. అలాంటిది కంప్లీట్ ఒక శాండ్ ఫైట్ చేసామండి. శాండ్ ఫైట్, వాటర్ బ్యాక్గ్రాప్ లో ఒక శాండ్, చెట్టు చూసిన చుట్టూ శాండ్, వాటర్ అండి. ఇంకా నార్మల్ గా ఉండే ప్లేస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటది అక్కడ. కంప్లీట్ ఆ ఫైట్ అంతా ఆయన గొడుగు వాడలేదండి. ఎండలోనే నిల్చునేవాడు. షార్ట్ లేనప్పుడు కూడా ఎండలోనే ఉండేవాడు అనమాట. ఎందుకంటే న్యాచురల్ ట్యాన్ అవ్వాలి. ఎందుకంటే మేకప్ చేస్తే కూడా అది ఇప్పుడు చిన్న ఆర్టిఫిషియాలిటీ వస్తుంది. ఎందుకు టఫ్ ఏంటంటే అండి, మాకు అండర్ వాటర్ ఇన్ని సీ చేసాం. మేకప్ చేస్తే కూడా త్వరగా పోయేది. ఒక షాట్ లో డార్క్ గా ఉండేవాళ్ళు వెంటనే ఫేర్ కనిపించేవాళ్ళు. అందుకని ఆయన ఏంటంటే న్యాచురల్ గా ట్యాన్ అవ్వాలి అనే దాని మీద చాలా కష్టపడ్డాడు. అంటే కష్టపడడం ఏంటంటే అక్కడే మనకు సినిమా మీద ఎంత ప్రేమ ఉంది, ప్యాషన్ ఉందని తెలుస్తుంది. అప్పుడు మనం ఏమంటే హీరోని ఇంత వర్క్ చేస్తున్నాడంటే ఇంకా మనం ఎంత వర్క్ చేయాలి అనే దాని మీద ఈ సినిమాకి చాలా డీటెయిలింగ్ అండి. ఎక్కడ కూడా మనం వదలకూడదు. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ అన్ని ఇస్తుంది. ప్రొడక్షన్ హౌస్ ఒక అంటే గీతార్ట్స్ నుంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రొడక్షన్ హౌస్ సినిమాలు చేయడం ఓకే, కానీ దీన్ని వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా అంటే ఇది 100% నమ్మకం పెట్టేసి ప్రాణం పెట్టేసి అంటారు, అలా చేసినట్టు అనిపించింది మాకు నుంచి. అంటే ఈ సినిమా అంటే ఏదో ఒక రిలీజ్ డేట్ లాక్ చేసుకునే దానికి ఇబ్బంది పడకూడదు అన్న థాట్ లో అన్ని ఎవ్రీథింగ్ చేసినట్టున్నారు కదా. అట్లాగే మీకు ధృవ తర్వాత అనుకుంటాను గీతార్ట్స్ లో ఒక పెద్ద సినిమా రావడం అంటే అంటే వాళ్ళకి పెద్ద సినిమాలు చేయడము, హిట్ సినిమాలు చేయడం అనేది కొత్త ఏం కాదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రతి సినిమా కూడా ఒక ఆడియన్స్ ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారు. బట్ అలా అని చెప్పేసి ఫిషర్మెన్ కమ్యూనిటీ అనేది ఒక డాక్యుమెంట్ లా రాకూడదు. అవును, అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఆడియన్స్ కి ఒక కొత్త విజువల్ రావాలి. అంటే దానికి ఎక్కువ వర్క్ చేసాం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ చేసామండి. అదే ఇందాక మీరు అడిగినట్టు ఏంటంటే ఆ బోర్డ్స్ అన్ని పెట్టుకొని చూసుకోవడం కూడా అన్ని ముందే రెడీ చేసుకున్నారు కదా. బోర్డ్స్ అన్ని డీటెయిలింగ్ ఎలా ఉండాలి ఏంటంటే అంటే అసలు జాగ్రఫీ ఎలా ఉండాలి, ఇప్పుడు పాకిస్తానీ జైలు మనకి ఎలా ఉండాలి అనే దాని మీద ఒక చిన్న మేనేజర్